ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. టన్నెల్లో శిథిలాలను తొలగించే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మరోవైపు మార్కోస్ బృందాలు రంగంలోకి దిగాయి. ప్రమాదం జరిగిన ప్రాంతానికి బీఆర్ఎస్ నేత హరీష్ రావు బయలుదేరి వెళ్లారు. ప్రమాదం జరిగిన తీరును తెలుసుకోనున్నారు. హరీష్ రావుతో పాటు పాలమూరు, నల్గొండ జిల్లాలకు చెందిన బీఆర్ఎస్ నేతలు వెళ్లనున్నారు. హరీష్ రావు భారీ కాన్వాయ్ తో వెళ్లే అవకాశం ఉంది. ఎస్ఎల్బీసీ ఘటనపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. 5 రోజులవుతున్నా సహాయక చర్యలు మొదలు కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు హెలికాప్టర్లలో చెక్కలు కొడుతున్నారని మండిపడ్డారు. ఘటనపై ప్రభుత్వం స్పందిస్తున్న తీరు దారుణంగా ఉందని అసంతృప్తి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు ప్రారంభించాలి, ఎలా ప్రారంభించాలి అనే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక డైరెక్షన్ ఇవ్వడంలో కూడా పూర్తిగా ఫెయిల్ అయిందని చెప్పొచ్చు. మంత్రులు అక్కడికి వెళ్ళి హెలికాప్టర్లో, టీవీలలో ఇంటర్వ్యూలు ఇవ్వడం మీద పోటీ పడుతున్నారు తప్ప సహాయక చర్యలను ముమ్మరం చేయడంలో పూర్తిగా ఫెయిల్ అయిపోయారు. అది పైనుంచి హెలికాప్టర్లో చూస్తే సొరంగం లోపల ఏమన్నా ప్రత్యేకంగా చూడడానికి వీళ్ళకి ఏమైనా ఎక్స్రే కెమెరాలు కళ్ళు గిట్ట ఉన్నాయా? ఆ హెలికాప్టర్లో చక్కర్లు కొట్టుడు, టీవీలో ఇంటర్వ్యూలు ఏందో నాకైతే అర్థం కాదు.